హాయ్ రాకేష్. హాయ్ హాయ్ అండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ థ్యాంక్ యూ సినిమా సో అయినా మచ్. కూడా చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ సో అండి. దీంట్లో మీ కష్టం కూడా చాలా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ బ్లైండ్ స్పాట్ ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అసలు ఏంటి? యా అండి, అంటే వి ఆల్ నో బ్లైండ్ స్పాట్ అంటే అదే మన కంటికి అంతా కనిపించినా కానీ వన్ పాయింట్లో మనకు విజన్ బ్లర్ ఉంటుంది. అంటే దేర్ వోంట్ బి ఎనీ విజన్. సో మన మూవీలో కూడా ఏంటంటే కంటికి అంతా కనిపిస్తుంటుంది కానీ దట్ వన్ పాయింట్ వేర్ యూ కాంట్ సీ. ఎగ్జాక్ట్లీ మన మూవీ కూడా వాట్ ఈస్ దట్ వీ కాంట్ సీ ఏంటి మొత్తం దాంట్లో అంటే అంతా మన కళ్ళ ముందు ఉన్నా కానీ ఎండ్ వరకు మనం కనిపెట్టలేని వాట్ ఈస్ దట్ పాయింట్ అనేది మా మూవీ ఇది అండి. సో అందుకే బ్లైండ్ స్పాట్ అని చూస్ చేశాను. అంటే మీ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ చేయాలనుకుంటారు. యా అండి, అంటే అన్ని స్టోరీస్ ఉన్నాయండి, ఆల్ స్టోరీస్ ఉన్నాయి. బట్ ఇట్స్ అండి అందరికి అన్నీ పిచ్ చేస్తుంటాం. సమ్ టైమ్స్ కొంతమంది లైక్ చేస్తారు, ఎవరు లైక్ చేస్తే దాంతో ప్రొసీడ్ అవ్వాలని. బట్ ఐ రోట్ లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయండి. అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నవీన్ గారిని తీసుకోవడానికి ఏంటి, ఆయనలో ఏం కనిపించింది ఇందులో? యా అండి, యాక్చువల్లీ నేను ఇందాక చెప్పేశాను కదండి దట్ 0 to +1 -1. సో ఆ వెరీ సటిల్నెస్ అండి. అంటే మనకు లోపల ఒకటి ఉండాలి, క్యారెక్టర్ మనకు ఆడియన్స్కి కనిపించేలాగా ఎంతున్నా కానీ ద క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆరా. మన మూవీలో కనిపించకపోయినా కానీ సో వీ కాంట్ డిఫైన్. మనం విజువల్స్లో మూవీలో ఎంత చూసినా కానీ ఆ క్యారెక్టర్ బయట మాట్లాడేది మనము తెలుస్తుంది, లేదా బయట బిహేవ్ చేసేది తెలుస్తుంది. కానీ దట్ ఓన్లీ ఎవ్రీ క్యారెక్టర్ ఏంటి సార్ తన హిమ్సెల్ఫ్ మాత్రమే తెలిసిన ఒక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది చూసారండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఆల్వేస్ పుల్ చేసి ఉండడం ఒక యాక్టర్కి ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ ఎ లాట్ అసలు మనము. సో అది నేను నవీన్ చంద్ర గారు చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి. ఇట్స్ నాట్ అబౌట్ ఏ సీను ఏ మూవీ ఇది అస్సలు కానే కాదు. ఏ మూవీ ఏం చూసినా కానివ్వండి కొన్ని పర్టికులర్ సీన్స్లో ఐ సా దట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ హిమ్. తన బ్రెయిన్లో ఏం జరుగుతుంది అసలు ఆ క్యారెక్టర్కి దాని బ్యాక్డ్రాప్కి దీనికి అలా ఎందుకు యాక్ట్ చేస్తున్నారన్న ఇది ఐ అబ్జర్వ్ మెనీ థింగ్స్. సో నా మూవీలో ఐ నీడ్ దట్. సో సో అలా నవీన్ చంద్ర గారిని అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి ఐ వాంటెడ్ హిమ్. నవీన్ గారు, మీరు సోలోగా మూవీ చేస్తే అది మస్ట్గా థ్రిల్లర్ మూవీస్ అవుతున్నాయి, ఎందుకండి? సార్ కథలు బాగుంటున్నాయి సార్ థ్రిల్లర్లో. సో ఎందుకు లైక్ రాశి తను కూడా లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ షీ వాజ్ సేయింగ్ ఇన్ ద మైక్ దిస్ ఈజ్ మై నెక్స్ట్ థ్రిల్లర్ అని చెప్పి. అవును కదా, నేను కూడా ఇలా చెప్పాలి కదా నెక్స్ట్ థ్రిల్లర్ అని చెప్పి. సార్ అంటే ఏం లేదు సార్, స్కోప్ టు లెర్న్ క్రాఫ్ట్, లెర్న్ సంథింగ్ న్యూ. అండ్ యాక్టర్గా ఆ పర్టికులర్ మీటర్ సెట్ చేయడానికి రైటింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో ఆ రైటింగ్ తాలూకు డైరెక్టర్ అనేవాళ్ళు ఎంత పర్టికులర్గా ఉన్నారు. సో వాళ్ళిచ్చే డీటెయిలింగే మేము చేసే పర్ఫార్మెన్స్. సో థ్రిల్లర్లో ఇవన్నీ మీటర్స్ ఉంటాయి. లైక్ ఈయన చెప్పినట్టు నాకు తెలియదు, మైనస్ ప్లస్ ఏమో చెప్పారు, నాకు అవన్నీ మాత్రం తెలియదు. బట్ ఆ క్యారెక్టర్కి ఆ సటిల్నెస్లో ఒక ఛాలెంజ్ ఉంటుంది సార్ పర్ఫామ్ చేయడానికి. బికాస్ వెన్ ద షాట్ ఈస్ వెరీ క్లోజ్ టు యూ అండ్ యూ కాంట్ చీట్ కెమెరా, యూ కాంట్ చీట్ ఆడియన్ అన్నప్పుడు ఇది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో థ్రిల్లర్స్ ఈజ్ గో టు ఫిల్మ్ ఫర్ మీ. ఎందుకంటే స్కోప్ ఉంది, క్యారెక్టర్స్ చాలా. నేను ఒక్కడే కాకుండా ఇప్పుడు చూడండి ఇంత మంచి యాక్టర్స్ ఉన్నారు, ఇంత మంచి క్యారెక్టర్స్ చుట్టూ 4-5 క్యారెక్టర్స్ లీడ్ క్యారెక్టర్స్తో ఈక్వల్గా ట్రావెల్ అయ్యే క్యారెక్టర్స్, పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉండే క్యారెక్టర్స్. సో అందుకే థ్రిల్లర్స్ ఈజ్ స్పాట్లోనే ఒకటి క్వశ్చన్ మార్క్ పెట్టేసి హ్యాంగ్ ఓవర్ ఉంది. అంటే మీ మైండ్లో అది ఎవరు అనేది రన్ అవుతుంటుంది. కనిపెట్టారు లాస్ట్కి అయితే? కనిపెట్టాను సార్. కనిపెట్టారు. అది ఎందుకు అని అంటే ఎవరని అడగను, కానీ ఎందుకు అనేది ఏం చెప్తారు? ఎందుకు కూడా గాయత్రి గారు. సో మన మూవీ స్పెషాలిటీ ఏంటండి, సో ఎవ్రీ ఫిలిం మన రెగ్యులర్ ఎనీ థ్రిల్లర్స్ చేసాం, ఇట్ విల్ స్టార్ట్ విత్ ఒక సస్పెన్స్ అండ్ ఇట్ విల్ హోల్డ్ దట్ సస్పెన్స్ టిల్ ద ఎండ్. లాస్ట్లో మనకు ఒక రివీలింగ్తో ఇట్ విల్ గివ్ అస్ ఆ థ్రిల్ మూమెంట్తో ఎండ్ అవుతుంది. కానీ మన మూవీ మాత్రం మోర్ దెన్ సస్పెన్స్ థ్రిల్లర్, ఇట్ ఈస్ ఎమోషనల్ టేల్ అండి. ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ అ రౌండ్ క్యారెక్టర్, దే హ్యావ్ దేర్ ఓన్ కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్సే మన మూవీలో మెయిన్ కాన్ఫ్లిక్ట్స్. సో వాళ్ళందరి వెనకాల ఉన్న స్టోరీస్, బ్యాక్ స్టోరీస్ మన మూవీకి చాలా క్రూషియల్ ఇది. సో ఆ ఎండ్లో వై అన్న రీజనే మనకు మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ ఎక్కువ కనెక్ట్ అయ్యే పాయింట్ కూడా. సో ఎవరు ఎంత ఇంపార్టెంటో ఎందుకు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో ఇట్స్ బెటర్ ఇఫ్ వీ హైడ్
రవివర్మ గారు ఏ సినిమాలో అయినా సరే ఇలాంటి క్యారెక్టర్స్ వస్తుంటే మీ మీదే ఫస్ట్ డౌట్ వస్తుంటుంది సినిమాలో. అందుకే నన్ను పెట్టుకుంటారు ఫస్ట్. నా మీదే డౌట్ వస్తుంది, అందుకే నన్ను పెట్టుకుంటారు. అదొకటి. అయితే ఇప్పుడు మీ రాకేష్ మాట్లాడేది విన్నారు కదా, క్యారెక్టర్ అంటున్నాడు, రౌండ్ ఆఫ్ అంటున్నాడు, వై వేర్, ఇవన్నీ కథ చెప్పే టైంకి ఇతని దగ్గర అన్నీ ఉన్నాయండి. సో దట్ ఈస్ అ కాన్ఫిడెన్స్ ఐ థింక్ వీ హ్యావ్ ఇన్ హిమ్. సో దట్ ఈస్ అల్టిమేట్లీ ద కాన్ఫిడెన్స్. ఇంకోటి నవీన్ చంద్ర గారు బహుశా చెప్పలేకపోతున్నారేమో కానీ, ఇందాక రాకేష్ అన్న 1+2 1-2 కదా, అమ్ము అనే సినిమా చూసారా నవీన్ గారిది? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్. కరెక్ట్గా మీరు అడ్డంగా ఒక లైన్ వేసి దాని మీద, నార్మల్గా నేను గ్రే షేడ్స్ చేస్తానండి, ఓకే, నేను అదే చెప్తాను, నవీన్ గారితో అదే చెప్పాను. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో బికాస్ వీ కీప్ స్పీకింగ్ అబౌట్, మాట్లాడుకుని యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటాం మేము అప్పుడప్పుడు. అండ్ సో తనకి చెప్పింది అదే, నేనే గ్రే షేడ్లు చేస్తా అంటే ఫైన్ లైన్ మీద అటు ఇటు కాకుండా. అండ్ హీ జస్ట్ ఒక నాచ్ అటు తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో దట్ ఈస్ వాట్ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్, అండ్ ఐఎమ్ షూర్ దిస్ మూవీ ఆల్సో గివ్స్ హిమ్ ది ఆపర్చునిటీ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్ పర్సనలీ. గాయత్రి సో గారు. అది. So first of all, hi, and myself Hemamali here. So Hemamali. yeah, వావ్, congratulations for Arjun son of Vaijayanti movie. థ్యాంక్స్. ఇవాళే వచ్చింది, అది Yes. బాగా హిట్ అయిందిట. Yeah. చిన్న రోల్ కానీ లక్కీగా వర్కౌట్ సో చిన్న రోల్ అయినా కొంచెం ఆ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ ఉన్న రోల్స్ మీరు చేస్తూ ఉంటారు. సో ఇందులో కూడా మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? మీ ఇందాక రాకేష్ గారు అన్నట్టు మీ First- లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అలా అని కాదు, యాక్చువల్లీ ఏదొస్తే అది చేస్తాము, అది పక్కన ఉంచితే. బికాజ్ ఐ ఫీల్ దట్ యాజ్ యాక్టర్స్ మాకు అంత చాయిసెస్ లేవు యాజ్ హీరోస్ ఆర్ అదర్ గ్రేట్ ఆర్టిస్ట్ హ్యావ్. వీఆర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. స్పెషల్లీ ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ వచ్చాక ఆల్ ఓవర్ ఎక్కడి నుంచి అయినా తీసుకుని వస్తాను నేను, కాకపోతే వేరే చాయిసెస్ ఉంటాయి వాళ్ళకి. ఇట్స్ నాట్ దాట్. ఐఎమ్ హ్యాపీ దట్ రాకేష్ గారు నన్ను ఒక పనమ్మాయిలా చూశారు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మీరు అన్నట్టు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో కూడా, అందులో ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఫిషర్ విమెన్. అందులో చాలా డిఫరెంట్ క్యారెక్టర్. సో రకరకాలుగా చూస్తేనే డైరెక్టర్స్ మాకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఏంటి, జస్ట్ బికాజ్ మేము ఇలా ఉన్నామని కాకుండా, ఒక క్యారెక్టర్లో ఈవిడ ఎలా చేస్తారన్న ఆపర్చునిటీ ఇస్తే ఆ అవకాశాన్ని మేము తీసుకుని మేము వాళ్ళకి తగ్గట్టు మేము పర్ఫామ్ చేస్తాం. అవకాశం కావాలి మాకు. సో నాకు ఆ అవకాశం డెఫినెట్గా అందులో ప్రదీప్ గారు ఇచ్చారు, దాని తర్వాత వెంకీ అట్లూరి గారు ఒకటి ఇచ్చారు, అండ్ ఈయన ఒకటి ఇచ్చారు లక్కీ భాస్కర్లో, అండ్ ఈయన రాకేష్ గారు. నేను ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాను, బికాస్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్, ఒక సటిల్గా ఉంటూనే కొంచెం ఉన్న క్యారెక్టర్ చూడండి. మీరు అలా పాజ్ ఇస్తే మీ మీదకి టార్గెట్ వెళ్తుంది వెళ్తుంది వెళ్ళనివ్వండి, వెళ్ళండి ఏం పర్లేదు. అదే తీసుకున్నా, అదే అందరికి ముందుగానే చెప్పారనమాట ఇలా మాట్లాడాలని ప్రికాషన్స్ లో. కాదు, వి లవ్ దిస్ ఫిల్మ్ ఫర్ మచ్. ఎందుకంటే నేను We also know that. we are all good actors. We just hope that this works, and definitely thanks to him, అందుకనే అంటున్నాను. థ్యాంక్స్ టు రాకేష్ గారు. అండ్ అఫ్ కోర్స్ ఇవాళ రాలేదు మన కో డైరెక్టర్ గారు రామ్ ప్రసాద్ గారు, చెప్పారు మీరు ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారా లేదా అని చాలా ఆలోచించామండి. కానీ మీ గెటప్ చూసి మిమ్మల్ని 2 days చూసాక అమ్మయ్యా పర్లేదు అనుకున్నాం. సో ద ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఉంటుంది మనకి బ్లాక్. ఆ బ్లాక్ తెలుసుకోవాలంటే మాకు అవకాశం ఇవ్వాలి. అండ్ థ్యాంక్స్ టు దెమ్ దట్ దే గేవ్ ఇట్, అండ్ యూ లైక్ ఇట్. మీరు చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. రాశి గారు, సో ఇందాక మీరు చెప్పారు స్పీచ్లో, నేను ఐఎమ్ డూయింగ్ వన్ థ్రిల్లర్ తర్వాత థ్రిల్లర్ అని చెప్పేసి. సో థ్రిల్లర్ పక్కన పెడితే వాట్ ఎవర్ యూ చూస్, యూ హ్యావ్ ఎ సపరేట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, దానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం మేము చూసిన కథలన్నింటిలో మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తే క్వశ్చన్ మార్క్లో మిమ్మల్ని ఉరి తీశారు, ఈవెన్ దో టైటిల్లో కూడా మీకే ఇంపార్టెన్స్ ఉంది. ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఆ క్యారెక్టర్ ఆవిడే చేశారు కాబట్టి ఐఎమ్ మెన్షనింగ్ దాట్. సో ఇది చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ దట్ పర్టికులర్ రీజన్ అంటే వాట్ యూ విల్ సే? సో స్టార్టింగ్ నుంచి ఒక్కటే సెట్ చేశాను నేను మైండ్లో, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ కూడా చేయాలి, ప్రాపర్ కమర్షియల్ హీరోయిన్ లాగా కూడా చేయాలి. ఐ డోంట్ వాంట్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ ఎనీ కేటగిరీ. ఐ వాంటెడ్ పీపుల్ టు డిసైడ్ ఫర్ మీ, అండ్ ఐ డోంట్ వాంట్ టు చూస్ ఫిల్మ్స్ లైక్ okay, songs are there or not for me to get highlighted, because that works faster for a heroine any day than what I'm doing right now. But I want
my soul also to be satisfied with what I am doing. So I want to see my films, look back and see, okay, I have done some work, I have done acting, and I have done performance. This is one of those films where I feel I have given my best, and Rakesh Garu has given me that space to perform, to add one more category in my small list of films. Yeah, so thank you for that. కంగ్రాచులేషన్స్. ఇంకొకటి అండి, మీరు చెప్పారు కదా ఫస్ట్లోనే ఉరి తీశారు క్వశ్చన్ మార్కులు అని. సో మేము ఫస్ట్లో ఉరి తీసినా కానీ సినిమా మొత్తం వస్తూనే ఉంటారండి. తెలుసు అర్థమైంది. సో షీఈ్ గోస్ట్. No, ఏం లేదు, ఏం లేదు they're సార్. confusing you. సో యా, వీఆర్ ప్లేయింగ్ స్మార్ట్ గేమ్ ఇక్కడ. Before coming, Rakesh Garu said, I will not tell what to say, but I will tell what not to say. 3 things he told. I can't tell, but yes. డోంట్ టెల్. I can't tell. రాకేష్ గారు, సార్ యా. హాయ్ అండి, ఐఎమ్ Yeah. అంజలి. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ నుంచి అడగాలంటే ఏం అడుగుతా అండి, మొత్తం అన్ని క్వశ్చన్సే పెట్టారు మీరు. ఆయనే చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఈ కైండ్ ఆఫ్ మూవీస్కి వెళ్ళేటప్పుడు స్క్రీన్ ప్లే అన్నది చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ బీజిఎం, ఈ రెండింటి మీద ఎలాంటి అంటే లైక్ జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పండి. అండ్ ఏ కైండ్ ఆఫ్ మూవీస్ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి దిస్ కైండ్ ఆఫ్ మూవీ తీశారు? యా అండి, స్క్రీన్ ప్లే పెద్ద జాగ్రత్తలు తీసుకోలేదండి. ఎందుకంటే యాజ్ ఎ రైటర్గా మనం స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి మన మెయిన్ డ్యూటీ అదే కాబట్టి ఫ్లోలో వచ్చేస్తుంది. అండ్ నేను చదువుకున్నప్పుడు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నప్పుడు, సో మూవీస్ కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి, అంటే మూవీ అంటే పిచ్చి కాబట్టి, సో మన స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ నుంచి జాగ్రత్త తీసుకుంటే ఇట్ వెంట్ వెరీ ఈజీలీ అండి. ఇంకా మ్యూజిక్ పరంగా అయితే యా, నాకెందుకో తెలియదండి, మ్యూజిక్ షుడ్ నెవర్ డామినేట్ యువర్ విజువల్స్. మ్యూజిక్తో ఎక్స్ట్రా మన ఫీల్ వస్తే ఐ ఫీల్ ఇట్స్ అంటే కథని ముందు నువ్వు ఇమాజిన్ చేసుకోలేదు. అంటే యాజ్ ఎ డైరెక్టర్గా నువ్వు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏ ఫీల్ చెప్పాలనుకుంటున్నావు అని స్టోరీ రాసేటప్పుడు ఉన్న ఫీల్కి మూవీ అయిపోయిన తర్వాత మ్యూజిక్తో ఎక్స్ట్రా అయ్యిందంటే దట్ మీన్స్ యూ డిడ్ంట్ సీ బిఫోర్. సో అట్లా నాకు ఇట్స్ ఆల్వేస్ నా ఫీల్ ఏదైతే ఉందో ఆ మూవీలో, ఆ పర్టికులర్ సీన్లో మనం ఏది కావాలనుకుంటున్నామో దాన్ని సపోర్ట్ చేయడమే తప్ప. అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ అండి, నాట్ ఓన్లీ మ్యూజిక్ అనే కానీ ఈవెన్ పర్ఫార్మెన్సెస్ కూడా. అంటే వీళ్ళు చెప్తుంటారు కదా ఆల్వేస్ టోన్ డౌన్ అనో లేదా ఇట్లా అని చెప్పి. సో నాకు అనుకున్నది ఎగ్జాక్ట్లీ దాన్ని సపోర్ట్ చేసేంత వరకే ఐ నీడ్. సో ఐ మీన్ చాలామంది కూడా అన్నారు తక్కువైంది, ఉంటాయి కదండి రెగ్యులర్ మూవీస్ దానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువ ఉండాలి, ఇంకొంచెం ఇది ఉండాలని. సో మన మూవీ మొత్తం ఇట్ ఈస్ వెరీ సటిల్ అండ్ సో అట్లా అది మూవీ మొత్తం మ్యూజిక్ కూడా ఇట్ విల్ సపోర్ట్ యువర్ విజువల్స్, ఆ సీన్స్, ఆ క్యారెక్టర్స్. అండ్ శ్రీరామ్ మధూరి గారు మేమిద్దరం అసలు లవ్డ్ అవర్ సెషన్స్. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక మ్యూజిక్ ఇచ్చాము, ఎవ్రీ థీమ్కి ఒక మ్యూజిక్ ఇచ్చాము, మర్డర్ అనే దానికి ఒక మ్యూజిక్ ఇచ్చాము, దాంట్లో ఫ్లాష్ బ్యాక్ ఒక మ్యూజిక్ ఇచ్చాము. అది స్టోరీ చెప్పేయండి సార్. ఎవ్రీ ఏది అడిగినా మెయిన్ రావులేండి సార్. పక్కనే ఉండి మీరు చెప్పనివ్వట్లేదు కదా నవీన్ గారు. అయ్యో లేదు. ఓకే, సో అట్లా ఎవ్రీ ఇండివిజువల్ పరంగా మేము వి టుక్ లాట్ ఆఫ్ కేర్ అండ్. ఓకే డన్. నవీన్ గారు, సో బేసికల్గా నాకు తెలిసి ఈ మంత్ ఆఫ్ మధు కానీ అమ్ము కానీ రీసెంట్ టైమ్స్లో చేసినవి. సో అందులో మేము మిమ్మల్ని యాజ్ అ బ్యాడ్ పర్సన్ అండ్ విలన్గా చూసాము. బట్ ఇది నాకు తెలిసి ఇవి రిలీజ్ కాక ముందు జరిగినవి అనుకుంటా. సో దిస్ వన్ విల్ బీ అ గుడ్ వన్, ఆర్ ఇందులో కూడా ఏమైనా విలన్ షేడ్స్ ఉంటాయా? గుడ్ బ్యాడ్ అగ్లీయా? లేదండి, అంటే అదే చెప్పాను కదా ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు, ఏదో వెరైటీగా అనిపించింది కదా తన ఎంచుకున్న స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్స్, తను డిజైన్ చేసుకున్న క్యారెక్టర్స్ అండ్ ఆ స్టోరీ, ఆ ఒక్క రాత్రిలో జరిగే, ఒక నైట్లో జరిగే స్టోరీ ఎంత బ్యూటిఫుల్గా తీసాడంటే. మేము యాక్చువల్లీ ఎన్ని డేస్ చేసాం మనం కంటిన్యూగా నైట్స్? 24 days నైట్ కంటిన్యూస్గా చేసాం. అంటే ఎగ్జాస్ట్ ఉన్నాం, కానీ ఆ పాము ఇలా అంటుంటే దానికి కొడుతుంది, దాన్ని ఏమంటారు, సారీ ఫర్గాట్, నాదస్వరంలో కాదు. సో మా యాక్టర్స్ అందరూ అలా చేస్తాడనమాట. అండ్ ప్రతి దానికి హీ హ్యాడ్ అ క్లారిటీ. అంటే ఆ ఏజ్లో ఇంత క్లారిటీ ఉండడం అనేది నాకు ఫస్ట్ షాక్ అనిపించింది. బికాస్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటే రాదు, కొందరికి నేర్చుకుంటే వస్తుంది, కొందరికి న్యాచురల్గా వచ్చేస్తుంది, ఎందుకంటే బై అబ్జర్వేషన్. తను నేర్చుకున్నాడో అబ్జర్వ్ చేశాడో తెలియదు, బట్ హీ వాజ్ ఆన్ పాయింట్ విత్ ద ఫిల్మ్.
ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ మీరు చేసే అంటే లైక్ సోలోగా వచ్చే సినిమాస్ అన్నీ థ్రిల్లర్ ఉంటాయి లేకపోతే హారర్ ఉంటుంది. సో అంటే లైక్ పర్టికులర్గా కథ వింటున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అ పాయింట్ ఉండాలని అనుకుంటారు మీరు? పాయింట్ అని కాకుండా ఆడియన్స్కి ఏది కొత్తగా ఇవ్వడానికి ట్రై చేస్తానో అదే ట్రై చేస్తానండి. ఎందుకంటే ఒక రోజులో ఐ థింక్ ఐఎమ్ లిజనింగ్ ఆల్మోస్ట్ 6 to 7 థ్రిల్లర్స్ నౌ. సో అందులో ఒక యూనిక్ థ్రిల్లర్స్ తీసుకోవాలి. అంటే థ్రిల్లర్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ జోనర్ వేర్ మీరు కూర్చొని హ్యాపీగా బాక్స్లో ఉన్న ఒక థియేటర్లో చూసి దాన్ని ఫీల్ అవ్వచ్చు. మీ చుట్టూ ఉన్న టెలివిజన్, టీవీ ఏదున్నా యూ క్యాన్ జస్ట్ రిలాక్స్గా చూస్తూ దాని మీద ఫోకస్ బాగా చేస్తారు. సాంగ్స్ అంటే మీకు రిపీటెడ్గా వేరే ఛానల్స్ యూ క్యాన్ సీ ద సాంగ్స్, యూ క్యాన్ సీ ద సీన్స్ అన్నారు. బట్ థ్రిల్లర్ ఇట్ షుడ్ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా చూస్తే ఆ థ్రిల్లే వేరే ఉంటుంది. సో దిస్ ఫిలిం వెన్ ఇట్ స్టార్ట్స్ ఎండ్ దాకా మిమ్మల్ని ఆ లూప్లో పెట్టేస్తుంది. సో గో టు థ్రిల్లర్ అగైన్. రాకేష్ గారు, ఎవ్రీథింగ్ యూ సీ జస్ట్ ఏ పర్సెప్షన్ అన్నారు. ఇది ఎవరు పర్సెప్షన్లో జరిగే స్టోరీ? అంటే ఇట్స్ ఎ జనరల్ ఇదండి. అంటే దాని వెనకాల ఉన్న నేను అనుకున్న పాయింట్ అంటే ఇట్స్ మై పాయింట్. సో ఇప్పుడు మనం విల్ సీ ఎవ్రీడే ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తాం మనం. ఒక ఇన్సిడెంట్ మనకి ఎంత జరిగినా డిఫరెంట్ పర్సన్స్ దాన్ని డిఫరెంట్ లాగా పర్సీవ్ చేస్తున్నారు. సో యాక్చువల్ ట్రూత్ అనేది ఈ మొత్తం పర్సెప్షన్స్లో ఎక్కడో ఒక దగ్గర దాగుంది. ఆ నిజం తెలిస్తే కానీ దాని యాక్చువల్ ఫ్యాక్ట్ అనేది ఏంటి తెలీదు. సో మనం చూసేది అంతా కూడా ఇట్స్ ఏ పర్సెప్షన్, నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూత్ అని. ఇది మూవీ డైలాగ్లో చెప్పాలంటే అది అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అన్నట్లు మన మూవీలో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పర్సెప్షన్. అంటే ఇలాంటి అదండి, అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అన్నట్లు మన మూవీలో కూడా ఎవ్రీథింగ్ వి సీ ఈజ్ ఏ పర్సెప్షన్ అన్న మై ఐడియా ఐ పోర్ట్రేట్. అంటే ఒక నైట్లో జరిగే స్టోరీ అంటున్నారు కదా, ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, అందరూ పర్సెప్షన్ చూపించిన తర్వాత ట్రూత్ అనేది ఏంటనేది క్లైమాక్స్లో చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఐ మీన్ అదండి, అంటే ఇట్స్ యుల్ అట్లేం లేదండి. ఇట్ ఈస్ లైక్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఇట్స్ ఎ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్, దాన్ని విన్న ఆడియన్స్ పర్స్పెక్టివ్, ఇన్స్పెక్టర్ పర్స్పెక్టివ్, స్టోరీలో మనం అప్పటి వరకు చెప్పిన పాయింట్ని ఎట్లా రివీల్ చేస్తున్నామో ఇట్స్ కైండ్ ఆఫ్ ఆల్ పర్సెప్షన్స్. సో ఆ ట్రూత్ ఏంటనేది ఇన్ ద క్లైమాక్స్ వీ షుడ్ సీ. ఇప్పుడు మీరు అడిగారు చూసారా, థ్రిల్లర్లో ఇన్ని థ్రిల్లర్స్ చేస్తున్నారు, నెక్స్ట్ కూడా థ్రిల్లర్స్ అని చూసారా. ఒక థ్రిల్లర్ సినిమా వస్తే కొన్ని విషయాలు చెప్పలేం, మా బ్రెయిన్ కూడా పని ఎందుకు మేము చేసాం కదా దాని గురించి బయట కూడా చెప్పలేము, కేర్ఫుల్గా ఆన్సర్స్ ఇవ్వాలని. రాజు గారు, హాయ్ అండి. ఇందాక మిమ్మల్ని మహానటి సావిత్రి గారితో పోల్చారు అందరూ. మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? మై ఇన్స్పిరేషన్ ఈజ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండి. ఒక్క పర్సన్ లేదు, బికాజ్ ఐ ఫీల్ ఎవ్రీ వన్స్ జర్నీ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇఫ్ ఐ కీప్ సమ్వన్ యాజ్ ఇన్స్పిరేషన్ అండ్ if I'm not able to follow that, I'll feel very bad. So okka person ledu, kani in my family my mom is an inspiration for me because she's a working woman. I grew up watching my mom work throughout, taking care of us, taking care of dad, taking care of family, everything. So I think I became this strong and I came out of my hometown and started working very early because of my mom. So she is the biggest inspiration that I have. Okay, wish you all the best. రాకేష్ గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాకేష్ గారు, సింధు. సో బాగుంది, టీజర్ బాగుంది, పోస్టర్స్ బాగున్నాయి. భార్గవి గాయత్రి గారిని మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. సో ఆవిడ చూస్తే చాలా రిచ్ గా మంచి క్యారెక్టర్ చేస్తుంటారు. అలాంటి ఆవిడని తీసుకొచ్చి పర్మిషన్ చేయని ఆలోచన ఎలా వచ్చింది మీకు? అండి, దాని రీజన్ ఇంకొకటి ఉంది. అంటే వెరీ వాంటెడ్లీ చేసింది అండి. బట్ అదండి, ఆ డిఫరెంట్ ఫీల్ కోసమే ఇచ్చాము యాక్చువల్లీ. పని మనిషి అని అనగానే వెరీ రొటీన్గా కనిపించేసి దానివల్ల మాకు ఎక్స్ట్రాగా వచ్చే డౌట్స్ రాకుండా, అంటే మీ మొత్తం మూవీలో ఎవ్రీ క్యారెక్టర్ ఒక డౌట్ ఉంటుందండి, ఒక గ్రేయిష్ షేడ్ ఉంటుంది. ఏంటి కథలో వీళ్ళకి ఏదో తేడాగా ఉన్నారు అని అన్నట్లు ఉంటున్నారు. అది మనం హీరో ద్వారా ఒకటి చూపిస్తాం, రాశి సింగ్ ద్వారా ఇంకొకటి చూపిస్తాం అట్లా. సో ఈ పని మనిషి క్యారెక్టర్ ఈస్ వెరీ వల్నరబుల్ క్యారెక్టర్. సో అటువంటి క్యారెక్టర్, ద లుక్స్, ద ఫీలు, స్టోరీలో తన పాత్ర ఇస్ అంత నార్మల్గా ఉంటుంది.
సో దాన్ని మనం కొంచెం వీ హ్యావ్ టు మేక్ ఇట్ లిటిల్ యాడ్ లాగా. సో అందుకోసమే ఏదో కాంట్రాస్ట్, ఎగ్జాక్ట్లీ ఆ కాంట్రాస్ట్ ఫీల్ తీసుకొని వస్తే అది వర్కౌట్ అవుతుందని ఐ మీన్ చూస్ మ్యామ్. గాయత్రి గారు, థ్యాంక్ యూ. గాయత్రి గారు, అంటే మీరు యాంకరింగ్ చేస్తూ యాక్టింగ్ ఇటు వచ్చారు. అవును సో యాక్టింగ్ సినిమాలు చేస్తున్నారు, మేము చూస్తున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ ఈరోజు వైజయంతి దానికి. బట్ యాంకరింగ్ విషయం మాట్లాడుకుంటే మీరు చేసిన అన్ని ఇంటర్వ్యూలో మీకు బాగా బెస్ట్ అనిపించిన ఎపిసోడ్ గురించి ఏమైనా షేర్ చేసుకోగలరా? యాంకరింగ్లోనా? యాంకరింగ్లో అంటే చాలా ఉన్నాయి, మీరు చాలా మంది సెలబ్రిటీస్తో చేశారు, బట్ మీకు బెస్ట్ అనిపించింది ఏమన్నా షేర్ ఐ చేసుకోగలరా? థింక్ ఇవాళ మనం ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాము, బట్ ఐఎమ్ సారీ, అంటే మనం సమయం సందర్భం బట్టి మాట్లాడాలని నా ఆలోచన. అదర్ దెన్ దాట్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మీతో మాట్లాడినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, అలాగే వేరే వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా కొత్త కొత్త నేర్చుకుంటూ ఉంటాము. సో ఐ బిలీవ్ మై లైఫ్ ఈజ్ అ లెర్నింగ్, ఐఎమ్ లెర్నింగ్ త్రూ అవుట్, అండ్ ఎవరితో వాళ్ళతోనే ఉంటుంది. థ్యాంక్ యూ. The best episode will be when Naveen Gar will come on your podcast. है ना? It's in future. రాకేష్ గారు, హాయ్. ట్రైలర్ చాలా బాగుంది, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. అంటే మన దగ్గర ఎన్ని స్టోరీలు ఉన్నా, ఎంత మంచి స్టోరీలు ఉన్నా, ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం అవుతుంది. ఒక 10 సినిమాలు చేసినా ఒక 10 ఫ్లాప్లు వస్తే అరే వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా అని ఆలోచించే ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ మూవీ, సో ఏం చెప్పి ప్రొడ్యూసర్ని ఒప్పించారు? అండ్ ఇది ఎవ్రీబడి నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ అండి, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అది. సో నేను నాట్ అడ్వైజ్ లాగా కాదండి, బట్ ఐ ఒక జనరల్ పర్సెప్షన్లో చెప్తా, అసలు నెవర్ వర్రీ అబౌట్ ప్రొడ్యూసర్స్ అండి. అదేంటంటే వీ కాంట్ సే అండి, ఎంత ప్రాసెస్ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అది నాకు వర్కౌట్ అవుతుంది, ఇంకొకరికి ఎవరే వర్కౌట్ అవుతుంది, కానీ దాన్ని నోబడీ కెన్ ఫాలో. ఇది నేను చెప్పేది ఏంటంటే కళ్ళు మూసుకొని రాళ్ళు విసిరితే వెళ్ళడమే అండి. కళ్ళు మూసుకొని ఎవరిని పడితే, మా అసిస్టెంట్ డైరెక్ట్లో ఒక డైరెక్టర్ ఉన్నారు, నిజంగా ప్రొడ్యూసర్ వచ్చి స్టోరీ చెప్పినా కానీ చెప్పడానికి భయపడతారు, ఎక్కడ నా స్టోరీ కొట్టేస్తారేమో అని. అట్లా ఉండకుండా యూ షుడ్ కీప్ టెల్లింగ్. అంటే వీ కాంట్ సే ఎవరికి ఏది నచ్చుద్దో, ఎప్పుడు ఎట్లా నచ్చుద్దో. నేను ఈ స్టోరీ స్క్రీన్కి రాకముందు అట్లీస్ట్ ఐ హ్యాడ్ నరేషన్స్ మోర్ దెన్ 40-50 అండి, ఎక్స్ట్రా కాదు 40-50 పీపుల్కి నేను ఐ లిటరల్లీ టోల్డ్ 3 hours ఇదిలాగా. సో ఇట్ ఈస్ జస్ట్ ర్యాండమ్గా అసలు యూట్యూబ్లో తీద్దామని అనుకున్న వాళ్ళకి కూడా చెప్పున్నా నేను. సో ఇట్లా పర్టికులర్ వే అని కాదు, కనిపించిన అప్రోచ్ అయిన ప్రతి ఒక్కరికి అప్రోచ్ అవుతున్నా. దెన్ అలా నచ్చి ఇట్ గాట్ హ్యాపెన్. లేదు, నో చేంజెస్. డైరెక్టర్ గారు, కంటిన్యూషన్ టు దట్, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గురించి ఇప్పుడు చెప్పారు కదా, ఇంతమంది ఆర్టిస్టులు అంటే రవివర్మ కావచ్చు, గాయత్రి గారు కావచ్చు, అలీరజా గారు కావచ్చు, నవీన్ చంద్ర గారు, ఇంతమంది ఆర్టిస్టులని ఒప్పించడానికి ఇంకెంత కష్టపడ్డారు? యాక్చువల్లీ పెద్ద కష్టమేం. మీరేమో కొంచెం అంటే చూడడానికి కొంచెం చాలా యంగ్గా వీళ్ళందరితో కంపేర్ చేస్తే అలా అనిపిస్తున్నారు. ఎలా ట్రస్ట్ చేశారు వీళ్ళందరూ? అయితే అది నాకు తెలియదండి, వీళ్ళకి తెలియాలి. నేను వెళ్ళి నరేట్ చేసా, దే ఆల్ లైక్ ఇట్, దే ఆల్ డిడ్ ఇట్. మరి ఆ క్వశ్చన్కి వీళ్ళు ఆన్సర్ చేస్తే బెటర్ ఏమండి. నేను కష్టమైతే ఏం పర్లేదండి, ఐ వెంట్ హానెస్ట్గా నరేట్ చేసా, హానెస్ట్గా నేను చెప్పాలనుకున్న అన్నీ చెప్పా, దే లైక్ ఇట్, దే యాక్సెప్టెడ్. బేసికలీ ఒక యాక్టర్ వెతికేది ఏంటి అంటే వెన్ ది డైరెక్టర్ ఇస్ నరేటింగ్ ద స్టోరీ, రైట్? నార్మల్గా ఒక మాస్ సినిమా అనుకుంటే కింద 48 frames, మళ్ళీనేమో లో యాంగిల్, అది మాస్. ఓకే, ఇలాగ థ్రిల్లర్ అనేటప్పటికీ ఏంటి లేయర్స్ ఏంటి? ఇప్పుడు నేను ఈ సినిమాలో ఏమున్నానో నాకు తెలుసు. సో లేయర్స్ కొన్ని ఉన్నాయి, మళ్ళీ లాగితే తీగలాగితే డొంకెళ్ళినట్టు అంత చెప్పను. బట్ ద పాయింట్ ఇస్ ఎవ్రీబడి గెట్స్ కనెక్టెడ్ టు ఏమేమి. ఇప్పుడు ఐ థింక్ నేను ఎంత చెప్పాలో ఒకటి ఉంటే ఎంత చెప్పకూడదో ఇంకోటి ఉంటుంది. ఇక్కడ కాదు, నేను సినిమాలో కూడా బికాస్ ఆఫ్ ద థ్రిల్లర్ ఎలిమెంట్ ఏమవుతుంది అంటే నాన్ లీనియర్ ఇవన్నీ. సో వెన్ హీ వాజ్ టెలింగ్ ద స్టోరీ, ఇంకా మాట్లాడితే నేను ఇందాక చెప్పాను అనమాట, తను ఎవరికో స్టోరీ చెప్తున్నాడు, నాకు కూడా చెప్పట్లా. తను పక్కన వేరే అబ్బాయికి స్టోరీ చెప్తూ ఉంటే నేను ఆ పక్కనున్న క్యారెక్టర్ ఐఎమ్ లైక్ డూడ్ వెరీ ఇంట్రెస్టింగ్, అంటే ఆ లేయర్స్ అని. సో అందుకని నేను ఏమన్నానంటే బహుశా అసలు కష్టపడి ఉండడు ఈ విషయంలో టు కన్విన్స్ ది యాక్టర్స్. డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ. రవివర్మ, ఇది మీకు కంటిన్యూషన్ క్వశ్చన్ అండి. ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూలో మీరు నాతో మాట్లాడినప్పుడు
ఎలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకోవాలి డేట్స్ పరంగా, కొంచెం ఇప్పుడు పాన్ ఇండియా పరంగా ఇలా చాలా మార్కెట్స్ ఇదంతా డిస్కస్ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్కి అంటే ఏ సినిమా చూస్ చేసుకోవాలో చేసుకోకూడదు అనేది ఒక కన్ఫ్యూజన్ వస్తుంది అని అన్నట్టు ఒక మాట వచ్చి, అవును, మీరు ఒక చిన్న మిస్ చేసుకున్న క్యారెక్టర్ ఒక రీల్స్ వల్ల చాలా పెద్ద హిట్ అయిన ఒక 1 డే క్యారెక్టర్, పార్ట్ 2 పార్ట్స్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమా వచ్చినప్పుడు అంటే మీరు దీన్ని చేద్దాం అనుకున్నారా, అరల్స్ ఎందుకులే అని ఏమన్నా అలా ఏమన్నా? లేదు, ఈ సినిమా వచ్చినప్పుడు డైరెక్ట్గా అదే అన్న, అంటే అయితే కంటిన్యూషన్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి అంటే, ఒకసారి ఒక చిన్న రోల్ వచ్చిందండి నాకు, 1 డే రోల్ అని చెప్పారు. ఆ 1 డే రోల్ నాకు ఒక్కోసారి ఏమైపోతుంది అంటే, ఇండస్ట్రీనే ఏమయ్యా చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు ఈయన అనేది ఒకటి వస్తుంది. ఇందాక భార్గవి గారు చెప్పినట్టు యూనో సేమ్ రిచ్, లేకపోతే ఇంకో రోలో, లేకపోతే ఈవెంట్ పనమ్మాయిలాగా చూడటం, పని మనిషిలాగా చూడటం అవ్వాలి. సో ఇలాగా అందరికీ కొన్ని వాళ్ళ సెట్, ఒక యాక్టర్ పట్ల వాళ్ళ సెట్ ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, ఆ ఇమేజెస్ని ఎప్పుడైతే బ్రేక్ చేసినా మేము ఇంట్రెస్టెడ్ ఉంటాం, డెఫినెట్గా ఇంట్రెస్టెడ్ ఉంటాం. అదైతే ఒకటి. రెండో విషయం ఏంటంటే, అలాంటి క్రమంలో ఏమైందంటే 1 డే క్యారెక్టరు అలా 2-3 సార్లు అలా వచ్చింది. నేను ఇంకొంచెం ఎక్కువ చేశానంటే ఇంక రేపొద్దున అందరూ ఏదో ఒక క్యారెక్టర్ పిలుద్దాం అని పిలుస్తారేమో అని చెప్పి నేను చేయలేదు. కట్ చేస్తే ఆ సినిమా పార్ట్ 2 అయింది. పార్ట్ 2లో ఈ 1 డే క్యారెక్టర్ మెయిన్ స్కేల్ ఫుల్ హిట్ అయింది. సినిమా పెద్ద క్యారెక్టర్ అయింది. సో అది చెప్పలేను, కానీ అలాంటి డిసిషన్స్ అన్నీ లక్ బేస్డ్ అండి, అది మనం ఏం చెప్పలేం. కానీ ఈ వైజ్గా ఈ పర్టికులర్ స్టోరీలో మాత్రం అందరికీ లేయర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై డాటర్ రోల్ చేసిన హారిక కానీ, లేకపోతే గాయత్రి గారిది కానీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అగైన్. ఓకే, సో ఇలాగా ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ బిగ్ ఇష్యూ అట్ ఆల్. రాకేష్ గారు, దిస్ ఈస్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాక్ తెలుగు. హాయ్ అండి. నేను ఇటీవల కాలంలో ఈ థ్రిల్లర్ మూవీస్ చాలా వస్తున్నాయి. అవును. సో ఒక ఫస్ట్ నుంచి ఏదో క్రైమ్ జరగడం, ఆ తర్వాత ఎవరినో సస్పెక్ట్ చేయడం ఫైనల్లీ విక్టిమ్ ఎవరో తెలుసుకోవడం, ఇలా జరుగుతుంది. సో ఇవి జనాలకి అంతగా పోవు. అంటే ఒక థ్రిల్లర్ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ ఉంటేనే ఎక్కుతుంది. కరెక్ట్. సో ఈ సినిమాలో ఏంటి స్పెషాలిటీ, అలాంటి స్క్రీన్ ప్లే ఏముంది? యా అండి, 2 థింగ్స్ అండి. సో యా, మీరు ఎగ్జాక్ట్లీ అన్నట్లు ఎనీ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ఒక ఈవెంట్ నుంచి దెన్ టిల్ ఎండ్ వరకు ఆ సస్పెన్స్ని హోల్డ్ చేస్తూ దెన్ రివీల్ చేస్తాయి కదా. సో మా మూవీలో మాత్రం ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మూవీ మీరు స్టార్టింగ్లో చూస్తున్నప్పుడు ఏ ఫీల్తో మీరు ఉంటారో, ఎండ్ మూవీ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఐఎమ్ డ్యామ్ షూర్ మీరు అసలు ఎండ్కి వచ్చిన తర్వాత మీరు మూవీ థియేటర్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అసలు ఫస్ట్ నుంచి ఏం చూసారో కూడా మర్చిపోతారు. మీరు ఫస్ట్ నుంచి మీరు చూసింది ఏది మీ బ్రెయిన్లో ఉండదు. అదేంటి రెగ్యులర్ మీరు అన్నట్టు సస్పెన్స్, థ్రిల్లర్, హోల్స్ ఇవేవి ఉండండి. దట్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, వీటి మధ్య ఉన్న హ్యూజ్ డిఫరెన్స్ ఐ థింక్ చాలా తక్కువ మూవీస్లో ఉంటాయండి. డెఫినెట్లీగా సే అది ఒక డిఫరెంట్ ఎలిమెంట్. ఇంకొకటి ఏంటంటే, అదే ఎవ్రీ క్యారెక్టర్కి ఇట్స్ ఎమోషనల్ టేల్ అండి. అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లైన్లో జరుగుతున్న ఒక ఎమోషనల్ డ్రామానే ఉంటుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళ ఇది అనేది, సో ఆ ఎమోషనల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో నార్మల్ సస్పెన్స్ థ్రిల్లర్స్లో చాలా తక్కువ ఉంటాయండి. దిల్ జస్ట్ షో యూ రీజన్స్ అండ్ దిల్ రన్ ఆన్ మెయిన్ ట్రాక్స్, మన ఏదైతే సస్పెన్స్లో రన్ చేస్తారు. కానీ మనం మాత్రం విల్ కీప్ సస్పెన్స్, దెన్ మళ్ళీ విల్ డైవ్ ఇన్ టు ది ఒక ఎమోషనల్ పార్ట్, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఎమోషనల్కి వెళ్తాం. సో ఇట్ ఈస్ హాఫ్ ఇదే. సో యూ వోంట్ ఫీల్ లైక్ యు ఆర్ వాచింగ్ సస్పెన్స్ థ్రిల్లర్, యూ విల్ ఫీల్, బట్ ఎండ్ ఆఫ్ ది డే యుల్ ఒక ఎమోషనల్ మీ హార్ట్ టచ్ అవ్వడం డెఫినెట్లీ ఫీల్ అవుతారని అనుకుంటాను. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దెన్ ఎనీ నార్మల్ సస్పెన్స్ థ్రిల్లర్స్. నవీన్ గారు, మీరు సార్ కథ చెప్పినప్పుడు ఏ పాయింట్కి బాగా కనెక్ట్ అయ్యారు? బ్లైండ్ స్పాట్కి అండి. ఆ బ్లైండ్ స్పాట్ అనే పాయింట్ అండి, నిజంగా కథకు తగ్గట్టు టైటిల్ పెట్టడం అండ్ కథ చెప్పేటప్పుడు ఆ బ్లైండ్ స్పాట్ నేను నిజంగా గెస్ చేయలేదు. అంటే యాక్టర్గా నేను ఆ కథ విని, అంటే థ్రిల్లర్స్ వింటూ ఎక్స్పీరియన్స్ వచ్చేసిందంటే, అంటే క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి. బికాస్ ఇప్పుడు మనం చూస్తే డైలీ లైఫ్లో ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ ఎనీ ఛానల్ ఆర్ ఎనీ యూట్యూబ్ ఛానల్, న్యూస్ ఛానల్, పాలిటిక్స్, క్రైమ్ ఎక్కువ ఉంది. సో అండ్ రీసెంట్గా మీరు చూస్తే కొన్ని క్రైమ్స్ చూసి, కొన్ని ఫిలిమ్స్ చూసి క్రైమ్స్ కూడా చేశారంటున్నారు. అవి కూడా వచ్చాయన్నమాట. సో పీపుల్ లైక్ ఇక్కడ జరుగుతుందండి క్రైమ్, బ్రెయిన్లో జరుగుతుంది చాలామందికి క్రైమ్.
సో ఎవరిని మీరు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారో ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కన ఉన్న రాశి కూడా తన బ్రెయిన్లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, బికాస్ రాకేష్కి ఏం జరుగుతుందో తెలియదు. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ పర్స్పెక్టివ్ కదా. సో ఆ బ్లైండ్ స్పాట్ పర్స్పెక్టివ్ అనే విషయాన్ని నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో. అందుకే తను రాశాడండి, ఎవ్రీథింగ్ యూ సీ ఈజ్ జస్ట్ ఎ పర్స్పెక్టివ్ అనేసి. సో దట్ ఈస్ ద పాయింట్ విచ్ ఐ లైక్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. క్రైమ్స్ జరిగాయా మీ సినిమా చూసిన తర్వాత? నా సినిమాలు చూసి క్రైమ్ జరగడం ఆపారండి. అమ్ము సినిమా నేను చేసేటప్పుడు, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్సే వాళ్ళ వైఫ్తో వాళ్ళు బిహేవ్ చేసిన విధానానికి వాళ్ళు ఫీల్ అయ్యి నాకు కాల్ చేసి థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం, ఎందుకంటే నేను ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తుండేనా అని నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్సే హూ ఆర్ బిహేవింగ్ బ్యాడ్ విత్ దేర్, అంటే బ్యాడ్ అంటే సిచ్యువేషన్స్ వల్ల ఎవరు కావాల్సుకున్న అలా చేయరు. బట్ ఆ ఫిలిం చూసి కొందరు మారారు. అది నాకు తెలిసిన వాళ్ళు, నాకు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్సే మారారు అన్నప్పుడు బాగా అనిపించింది. సో కొన్ని ఉంటాయండి, కొన్ని థ్రిల్లర్స్లో అలా ఉంటాయి, కొన్ని స్టోరీస్లో అలా ఉంటాయి. 100 మందిలో ఒక్కరు మారినా ఆ డైరెక్టర్కి జయమే, ఆ యాక్టర్కి జయమే. థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్స్ టు మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. అతి త్వరలో బ్లైండ్ స్పాట్ సినిమా థియేటర్స్లో మన ముందుకు రాబోతుంది, అందరూ తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్.